హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నమస్తే అందరికీ. నేను మీ కార్తికేయ. గాయ్స్, మీకు రెండు అందమైన బీచ్లు తీసుకొచ్చాను మీకోసం. బ్యూటిఫుల్. ఒకటి గోకర్ణ, ఇంకొకటి పాండిచ్చేరి బీచ్. ఇది పాండిచ్చేరి బీచ్ గాయ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ సన్సెట్ అదిరిపోతుంది, సన్ రైజ్ కూడా అదిరిపోతుంది. నిజానికి బ్యూటిఫుల్ ఫ్రెంచ్ కాలనీ, అద్భుతమైన ఆ కాలనీ అందాలు చాలా బాగుంటాయి. ఆ ఫ్రెంచ్ పీపుల్ నిర్మించిన రోడ్స్, బిల్డింగ్స్ అన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్గా మన వాళ్ళు అట్లాగే మెయింటైన్ చేస్తున్నారు. ఆ భవనాలన్నీ ఎంతో అద్భుతంగా ఆ రోజుల్లో ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగుండేదో సేమ్ అలాగే అటువంటి అంబియన్స్, అట్మాస్ఫియరే ఉంటుంది మనకు అక్కడ. బిల్డింగ్స్ కానివ్వండి, అవన్నీ అక్కడ అలా అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడే పక్కనే అందమైన బీచ్ అనమాట. అదొక స్ట్రెచ్ 5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్నట్టుంటుంది. అక్కడి నుంచి అక్కడ అటు పక్క ఇంకొక అందమైన బీచ్ ఉంటుంది. ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఏదైనా షిప్పింగ్ కోసం వాడారేమో ఆ బ్రిడ్జిని. ఇప్పుడైతే అది ఉపయోగంలో లేదు, కాస్త శిథిలావస్థలోనే ఉంది. ఈ బీచ్ అయితే విపరీతమైన క్రౌడ్ ఉంటుంది గాయస్. అందమైన వీకెండ్స్ వస్తే ఇంకా చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ బీచ్లు. పాండిచ్చేరిలో చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. నిజానికి ఒక 2 రోజులకి అద్భుతమైన డెస్టినేషన్ ఇది. ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. పక్కనే చెన్నై ఉంది కాబట్టి ఇక్కడ ఒక 2 రోజులు, అక్కడ ఒక 2 రోజులు హ్యాపీగా విజిట్ చేసుకోవచ్చు ఎవరన్నా వస్తే. అద్భుతమైన బిల్డింగ్స్, స్టార్ హోటల్స్. ఈ బీచ్ సైడే చాలా స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ వైట్ కాలనీ అంటారు దాన్ని. ఆ వైట్ కాలనీలో కూడా 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటల్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. మన బడ్జెట్ని బట్టి మనం అక్కడ బుక్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, మందు బాబులకి అక్కడ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి మందు చౌకగా దొరుకుతుంది. అదొక బెనిఫిట్ అన్నమాట. బీచ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. బీచ్ చక్కటిగా అలలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. లోతు తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎంత దూరం మెడ దాకా వెళ్ళొచ్చు సరదాగా అక్కడ దాకా. ఈవినింగ్ అయిపోయింది కదా, ఎవరు స్విమ్ చేయట్లేదు. అండ్ అటుపక్క రాక్ బీచ్ అంటారు దీన్ని. అటుపక్క బ్రిడ్జ్ అవన్నీ చాలా అంటే ఈ మన పాండిచ్చేరికి సింబాలిక్గా ఉంటుంది అనమాట ఆ బీచ్. మనం పాండిచ్చేరిని కొడితే ఆ బీచ్ ఫోటోస్ వస్తాయి అన్నమాట మనకి. ఆ బ్రిడ్జ్ తర్వాత ఆ బ్రిడ్జ్ వస్తుంది సింబాలిక్గా పాండిచ్చేరిని కొడితే. ఆ బ్రిడ్జ్ పక్కన ఇంకో అందమైన బీచ్ ఉంది, ఇంకా అది చాలా బాగుంది. అండ్ మన వైజాగ్ బీచ్ ఒకటి ఉంటుంది, సేమ్ అంత అందంగా ఉంది అది కూడా. అండ్ ఇక్కడ సూర్యాస్తమయం అండ్ సన్ రైజ్ అవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పీపుల్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గైస్, మీకోసం ఇంకా చాలా బ్యూటిఫుల్ వీడియోస్ తీసుకొస్తాను. దయచేసి కాస్త లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ఒక కామెంట్, అంతే గైస్, అంతమించి ఏం లేదు. కాస్త సపోర్ట్ చేయండి. ఇంకా మంచి అందమైన బీచ్లు కానివ్వండి, అందమైన లొకేషన్స్ కానివ్వండి, ఫారిన్ కంట్రీస్ వీడియోస్ కానివ్వండి, త్వరలో ప్లాన్ చేస్తాను. తప్పకుండా మంచి వీడియోలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నా. దయచేసి కాస్త సపోర్ట్ చేయండి. ఈ బీచ్ వచ్చి గోకర్ణ గాయస్. ఆ బీచ్ అయిపోయింది. ఇది గోకర్ణ బీచ్ అన్నమాట. గోకర్ణలో చాలా అందమైన బీచ్లు ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా చూడండి. గోవా పక్కనే ఉంటుంది గోకర్ణ. ఇక్కడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉంది, పవర్ఫుల్ గాడ్ శివాలయం. గోకర్ణ అంటే అదే చెవులో ఉన్న శివలింగం ఉంటుంది.
చాలా నిష్టగా ఇక్కడ భక్తులందరూ పూజిస్తారు. ఖచ్చితంగా పంచె కట్టుకొని వెళ్ళాలి. చుట్టుపక్కల బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఆ కొండ మీద కనపడుతుంది చూసారా, ఈ చుట్టుపక్కల అంతా అందమైన బీచ్లు అనమాట. గోవా కన్నా బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే చాలామంది గోవా గోవా అంటారు. ఇక్కడ చాలా ప్రశాంతమైన అందమైన వైట్ శాండ్ బీచ్లు ఉన్నాయి. బ్యూటిఫుల్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది అన్నమాట ఈ బీచ్ల్లో. చాలా బీచ్లు ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ మనం ఇక్కడ అద్భుతంగా 2 రోజులు ఇక్కడ కూడా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఆ బీచ్లన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. మీరు నెట్లో చూసినట్టయితే ఆ బీచ్ల పేర్లన్నీ వస్తాయి. ఇదైతే ఒక మెయిన్ బీచ్ అనమాట. దీని పక్కనే టెంపుల్ ఉంటుంది, గోకర్ణ టెంపుల్. నేనైతే అన్ని బీచ్లు ఎక్స్ప్లోర్ చేయలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేము అన్ని బీచ్లు చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఆ టెంపుల్లో పూజలు చేయించుకొని చాలామంది భక్తులు దానికి సంబంధించిన ఇక్కడ సముద్రంలో ఏదో కలుపుతున్నారు. వీళ్ళందరూ అదే హడావిడి, ఆ భక్తులందరూ అందరూ సముద్రంలో ఏదో మిక్స్ చేస్తున్నారు. చూద్దామని వెళ్ళాను కానీ బట్ ఆ పూజకు సంబంధించినవి ఏవో కలుపుతున్నారు. అక్షంతలు, సంథింగ్ ఇటువంటివన్నీ. అక్కడ ఆ పశువులు కూడా అదే అరటిపళ్ళు, అక్షంతలు, సంథింగ్ పువ్వులు అవన్నీ వేస్తున్నారు. అవి తినడం కోసం వస్తున్నాయి. బీచ్లో అవి కూడా విహారయాత్రలా చేస్తున్నాయి అన్నమాట పశువులు. అండ్ ఇంకా గోవా నుంచి పెద్ద 150 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఖచ్చితంగా టూర్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బెల్ట్, ఈ కోస్టల్ బెల్ట్ అంతా. ఇక్కడ నుంచి మురుదేశ్వర్ కూడా పక్కనే ఉంటుంది. అండ్ ఈ పక్కన ఇట్లాగే మీరు ట్రావెల్ చేయాలనుకుంటే గోవా టు గోకర్ణ, గోకర్ణ టు మురుదేశ్వర్ టు అట్లా మంగళూరు, ఇట్లా ఆ బెల్ట్ అంతా బ్యూటిఫుల్ స్ట్రెచ్ అనమాట. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అట్లా ఒక రోడ్ ట్రిప్ పెట్టుకుంటే అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు గైస్. మీరు ట్రై చేయండి. అక్కడ హోటల్స్ కూడా అన్ని ఎకనామీలో ఉన్నాయి. నాకు ఈ బీచ్ పక్కనే ఫస్ట్ లైన్లోనే మేము హోటల్ బుక్ చేసుకున్నాం. చాలా తక్కువ ఎకానమీలోనే దొరికింది, తక్కువ బడ్జెట్లో. 2500 ఇచ్చాము. అండ్ పక్కనే బీచ్ పక్కనే ఉందన్నమాట, బీచ్ వ్యూ. అటు పక్కన టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లో. అండ్ ఈ బీచ్ పక్కనే అంత పార్కింగ్ ఉంటుంది, కార్లు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు కారు. అండ్ అది గైస్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ బోల్ కార్డ్స్ కూడా పెట్టాను అందులో. అలాగే మళ్ళీ చెప్తున్నాను, కొద్దిగా సపోర్ట్ చేయండి గైస్. చూడండి అసలు బీచ్ అంతా అలలా అంతా ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలామంది స్విమ్ చేస్తారు చాలా అందంగా. వీళ్ళందరూ పూజకు సంబంధించిన టీం ఇదంతా పాపం పూజ చేసుకొని సంబంధించిన దేవుడికి సంబంధించిన పూజకు సంబంధించిన ఏవో కలుపుతున్నారు. అండ్ ఇక్కడ జెట్ స్కీలు అన్నీ ఉన్నాయి, వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, చాలామంది చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ బాగుంటుంది ఈ బీచ్లన్నీ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోండి, బాగుంటుంది. అక్కడ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. అండ్ స్వామి కార్యం స్వకార్యం లాగా ఇట్లా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్లు చేసుకోవచ్చు. అన్ని బీచ్లు బాగుంటాయి, పేరు పెట్టేదానికి లేదు, అన్నీ ఒకదాని మించి ఒకటి ఉంటాయి. గెస్ట్ హౌస్లు కూడా చాలా బాగుంటాయి. మన బడ్జెట్ మన ఓపికని బట్టి అక్కడ గెస్ట్ హౌస్లు ఉంటాయి. అండ్ అట్లాగే ఇంకా లాంగ్ ట్రిప్ పెట్టుకున్న వాళ్ళకి ఇక ఆ రోడ్ అంతా, ఆ సీసోర్ అంతా పక్క నుంచి అద్భుతమైన లొకేషన్స్ అన్నమాట. చెప్పాను కదా, మంగళూరు దాకా వెళ్ళొచ్చు. ఆ లైన్ మురుదేశ్వర్ అంతా కవర్ చేసుకొని అట్లా వెళ్ళొచ్చు గైస్. ప్లీజ్ ఇప్పుడు దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు తీసుకొస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. మీరు ఏదైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. లైక్ చేసినా తెలియదు నాకు, సబ్స్క్రైబ్ చేస్తే తెలుస్తుంది, కామెంట్ చేస్తే తెలుస్తుంది. కామెంట్ కూడా ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోలు తీసుకొస్తాను మీకు, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. గుడ్ బై.